హలో, మొన్న మా బంధువుల పెళ్ళి ఉంటే వెళ్ళామన్నమాట. ఇదిగోండి ఆ పెళ్ళి దగ్గర అయితే ఇది నేను ఎప్పుడు చూడలేదండి, అసలు నాకు తెలియదు ఇలా చేస్తారని కూడా. ఇది మాత్రం కొత్తగా చూస్తున్నాను. ఇక పెళ్లి కొడుకు ఒక్క పొద్దు ఉంటాడు కదా, ఆ అబ్బాయి ఈవినింగ్ వరకు ఉన్నాడనమాట. ఇదిగోండి 7 అవుతుంది. సో 7 పైన కూడా అయిపోతుంది అన్నమాట. మేము ఆ టయానికే కరెక్ట్గా వెళ్ళాము. మేము వెళ్ళే లోపల ఇలా పిల్లల్ని అందరినీ కూర్చొని పెట్టి అన్నం పెడతా ఉన్నారు. చిన్న పిల్లల్నే కూర్చొని పెట్టి అయ్యి భలే ఉంది ఏంటి ఇది అని అడిగితే వాళ్ళని ఇదేదో బాసిన బంతి ఏదో అన్నారండి. దాసిన బంతి ఏదో చెప్తుందామే. సో ఇలా పిల్లలను కూర్చొని పెట్టి ఆ అబ్బాయి దేవుడికి నైవేద్యం పెట్టేసిన తర్వాత అలా పిల్లల దగ్గర ఒక్కొక్క ముద్ద పెట్టించుకొని అప్పుడు ఆ అబ్బాయి అది తినాలంట. అప్పుడు ఆ టైంలో అబ్బాయి నోటికి గుడ్డ కట్టుకున్నాడు. సో ఆ గుడ్డ ఇప్పేసి అప్పుడు వాళ్ళ దగ్గర పెట్టించుకున్న అన్నాన్ని ఆ పిల్లోడు తినాలంటండి. అలా ఒక్క పొద్దు చెల్లించేసిన తర్వాత ఇక నలుగు పెట్టేశారు. నలుగైపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే పెళ్లి కూతురు వచ్చిందండి. అంటే పెళ్లి ఇంటి దగ్గరే అన్నమాట. పెళ్లి కూతురు అయితే ఒక సెంటర్లో దిగుంది. సో ఆ పెళ్లి కూతుర్ని విడిదింటికి తీసుకురావడానికి వెళ్తున్నారు. ఆ పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇదిగోండి ఇలా కావిడిలో చద్దన్నము వాటర్ ఎత్తుకొని వెళ్తున్నారండి. చద్దన్నం అంటే జస్ట్ ఫార్మాలిటీకి గంజన్నము, అలాగే ఉల్లిపాయ, దాంట్లో మిరపకాయలు అలా వేసి ఇలా తీసుకెళ్తున్నారన్నమాట. దాంతోపాటు ఆడపడుచు ఇదిగోండి పసుపు కుంకుమ అన్నీ తీసుకువెళ్ళి ఆ పెళ్లి కూతురికి ఫార్మాలిటీకి అలా పూస్తుందన్నమాట. అలా పూసి విడిదింటికి తీసుకొచ్చి దింపుతారండి. ఇవన్నీ అప్పట్లో చేసేవాళ్ళండి. మరి సద్దన్నం ఎత్తుకుపోయేదని నేను చూడలేదు, కానీ ఇలా అయితే మాత్రం అప్పట్లో చేసేవాళ్ళు. పెళ్లి కూతురు అయితే దించిన తల ఎత్తేది కాదండి, అప్పుడైతే గుచ్చేవాళ్ళు పిన్నీసులతో, అలా అయినా తల ఎత్తుతుందని. ఇప్పుడైతే ఇవన్నీ అయిపోయిన తర్వాత పెళ్లి కూతురిని విడిదింటికాడ దింపాలండి. మంగళ వాయిద్యాల వాళ్ళకైతే నేను ఫిదా అయిపోయానండి. ఇలా విడిదింటికి తీసుకొచ్చే లోపల ఇలా 2-3 దగ్గరలో మామూలుగా వాయించలేదు. ఇదైతే గుడి దగ్గర. ఇలా షార్ట్ వీడియోలో కొన్ని క్యాప్చర్ చేయలేకపోయాను. లాంగ్ వీడియో కూడా పెట్టాను చూడండి, దాంట్లో తెలుస్తుంది నేను ఎందుకు ఫిదా అయ్యాను అన్నానని.